గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. మనం దేవుని దగ్గర నుంచి చాలా కార్యాలు ఆశిస్తాం, చాలా కార్యాలు జరగాలని కోరుతాం. మనం అంటాం, నాకు ఇది జరిగిన బాను, ఇది జరిగిన బాను. సగమా అవును, దేవుని నుంచి ఒక కార్యం జరగాలంటే మనం దేవుని చెప్పిన విషయాలకు లోబడడానికి ఇష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ విషయం నీకు జరగబోతుంది, ఈ మార్గం గుండా వెళ్తే ఆ విషయం నువ్వు అందుకోగలవని. మనం వేరొక మార్గం తీసుకెళ్ళినప్పుడు ఆ విషయాన్ని మనం అందుకోలేము కదా. ఈ ఉదయాన్న నీతో మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు, నాకు లోబడు, నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. అబ్రాహాం దేవునికి లోబడ్డాడు. సగమా దేవునికి లోబడ్డాడు. అబ్రాహాం ఎలా లోబడ్డాడు చెప్పండి? ఏం చూసి లోబడి ఉంటాడు? కేవలం అబ్రాహాం తెలుసు, దేవుడు అన్న వ్యక్తిని మనం నమ్మచ్చు. దేవుడు అన్న వ్యక్తి ఏ కార్యం జరిగించగలరు కనుక దేవుడు నిజమైన దేవుడు నమ్మాలని చెప్పి ఆ నిజమైన దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నాడో నమ్మడం ప్రారంభించాడు. సగం నమ్మిన అబ్రాహాము బయలుదేరాడు. బయలుదేరి చూస్తే తన జీవితం నానాటికి ఆస్వాదింపబడింది. చివరికి ఏదైతే కొదువో బిడ్డను కూడా దేవుడు అనుగ్రహించాడు. చూడండి, అబ్రాహాం చెప్తున్నాడు ఈ విధంగా, ఏమయ్యా అబ్రాహాము, ఏదో ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా అని చెప్తే, లేదు, పునాదులు గల పట్టణం గురించి ఎదురు చూస్తున్నాను. ఈ లోకం ఏముంది, ఇలా గడిపితే పోతుంది. ఈ లోకం కేవలం కొద్ది కాలం మాత్రమే, సుఖమైంది, సంతోషం అనిపించే కాలం రాబోతుంది, దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను. చూడండి, దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యానికి లోబడుతున్నవాడు చివరికి ఏది బెస్టో ఏది బెస్ట్ కాదో చెప్పడం ప్రారంభిస్తాడు. నిజమే. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు గలిలయ సముద్ర తీరాన వెళ్తున్నప్పుడు జాలలు కొంతమంది వల్ల కడుక్కుంటూ జాలలు కొంతమంది చేపలు పడడానికి ముందుకు వెళ్ళారని బైబిల్ రాసి ఉంటుంది. అందులో సిమియోను, పేతురు, ఆంద్రే అని అన్నదమ్ములిద్దరూ కూడా వల వేసి చేపలు పడుతున్నప్పుడు యేసు కూడా పిలిచి చెప్తాడు ఈ విధంగా, రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, నా వెంబడి రండి అన్న మాటకు వారు లోబడిపోయారు. లేవిని ఒక ఆయన అక్కడ కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్తాడు ఈ విధంగా, నా వెంబడి రా అంటే లేచి వచ్చేసాడు. నేను చెప్తున్నాను, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన అడుగులు వేయి, కార్యం జరుగుతుంది, కార్యం జరుగుతుంది. నేను చెప్తున్నాను, యేసునందు విశ్వాసం ఉంచి అడిగేసినప్పుడు కార్యం జరగకుండా మాత్రం ఉండదు. కాస్త ఆలస్యం అవ్వచ్చేమో, కొన్ని కాస్త నిశ్శబ్దంగా దేవుడు అనిపించచ్చేమో, కానీ కార్యం జరుగుతుంది. ఒక మించే దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. నువ్వు అలసిపోవడం ఆపేసే, నిశ్శబ్దంగా అయిపోవడం ఆపేసే, నువ్వు నా జీవితంలో అంతే దేవుడు చేయడానికి బాధతో వ్యక్తపరచడం ఆపేసే, దేవుడు నా కొరకు చేయబోతున్నాడు విశ్వాసంతో ముందుకెళ్ళడం ప్రారంభించు. చూడండి, ఎవరైతే ఈ జాలర్లు వాళ్ళు విడిచిపెట్టేసి యేసు ప్రభు కోసం వెళ్ళారో చివరికి వారి గురించి ఏమైంది చెప్పండి? వారు భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా పిలువబడలేదా? అవును, వారే కదా స్వార్థం వెదజల్లడానికి కారణమయ్యారు. దేశాలకు స్వార్థ అందించిన మొదటి వారు వారే. వారిలో ఒకరే మన భారతదేశానికి కూడా దేవుని మాటను అందించారు. ఇదని దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, లోబడు. చూడండి, నువ్వు డైలీ దేవుని మాట వింటున్నావు, నీవు లేకపోతే ఏ సేవకుడి దగ్గర వింటున్నావో, ఏ సేవకులు నీకు దేవుని మాట బోధిస్తున్నారో, ఏ సేవకుని కింద ఉన్నావో అని చెప్తున్న ప్రతి మాట దయచేసి నమ్మి విని దాని ప్రకారం నాడు. ఇంకా దేవుని మాట నుంచి చెప్పబడుతుంది ఏది కూడా పొల్లైన పోదు, నీ జీవితం నెరవేరుతుంది. అది దేవుని మాట కనుక ఆ విధంగా నీ జీవితం జరుగుతుంది. అలసిపోక, కృంగిపోక ఈరోజు నెమ్మది కలిగి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడు. నేను చెప్తున్నాను, దేవుని కార్యం నువ్వు చూడబోతున్నావు. అలసి సొమ్మసిల్లిపోతున్న నీ బ్రతుకులో ఆయన కార్యం దేవుడు చేయబోతున్నాడు. వలలో విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేశారు. ఈరోజు నువ్వేం విడిచిపెట్టాలో చూడు. ఏమో ఆ వ్యక్తిని విడిచిపెట్టాల్సిన పని ఉందేమో, ఆ ఫోన్ విడిచిపెట్టాల్సిన పని ఉందేమో, ఆ టీవీ విడిచిపెట్టాల్సిన పని ఉందేమో. సేవకుడు ఎన్నిసార్లు చెప్పినా, దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్తున్నా నువ్వు పట్టించుకోవట్లేదమ్మా. నీకు తెలుసా, ఆ విడిచిపెట్టడంలోనే ఆశీర్వాదం ఉంది. నేను చెప్తున్నాను, వీరికి ఎలా అయితే వాళ్ళు విడిచిపెట్టమని చెప్పాడో, రెండని చెప్పాడో, ఆ ఒక్క లైన్కే ఆశీర్వాదం వీరికి ఉంది. అలా నీకు ఉంది. ఎంతకాలం ఈ లోక ప్రేమను అనుకొని వెళ్ళిపోతావు? ఎంతకాలం ఈ లోకాన్ని ప్రేమిస్తావు? నీకు తెలిసే ఈ లోకం కేవలం నిన్ను దేవుని నుంచి వేరు చేయడానికి మాత్రమే నిన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు దేవుని నిలబడకూడదని, ఆస్వాదింపబడకూడదని ఈ లోకం నిన్ను ప్రేరేపిస్తుంది. చూడు, గెహజీ ఏమైపోయాడు చెప్పు? అంతవరకు బలంగా వాడబడుతున్న గెహజీ నామాను తాలూకా స్వస్థత చూసి కూడా వెళ్ళి ధనానికి ఆశపడిపోయాడు. దేవుని కార్యాలకు ఆశపడాలి, ఈ లోకపు ధనం గురించి ఆశపడిపోయాడు.
అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండొద్దని దేవుడు కోరుతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకపు ధనము మేము కోరకుండా నీ యందు విశ్వాసం కోరే వ్యక్తులుగా మా జీవితాలు చేయండి. మా దేవా, సహనము, నెమ్మది, ధైర్యము నీ కృపలో మాకు ఇవ్వండి. అయ్యా, మేము విడిచిపెట్టి నీవు కోరుతున్నట్లుగా జీవితం నీ కొరకు గడిపే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. మమ్మల్ని నువ్వు ప్రేమించి దగ్గర తీసుకున్నావు. ఇట్టి ప్రేమను ఎవరూ చూపించలేదు. ఆ ప్రేమతో ముందుకు వెళ్ళి అనేకులకు నీ ప్రేమ తెలియజేసేవారుగా మా హృదయాలు ప్రేరేపించండి. అయ్యా, ఈ ఉదయాన్న నీ ప్రజలను తాకావు, నీ ప్రజలతో మాట్లాడావు. అబ్రాహాము ఎలా అయితే నీకు లోబడ్డాడు, ఎలా అయితే శిష్యులు నీకు లోబడి భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు, అలా మా జీవితంలో మేము కూడా అట్టి విధంగా ఉన్నట్లుగా నీ సహాయం అడుగుతూ, నువ్వు చెప్పిన మాటకు లోబడి అనేకులకు ఆశీర్వాదంగా మమ్మల్ని చేసి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న దేవుని మాటకు లోబడ్డు ఎవరు లోబడతారంటే ఆయన మీద ఆశ పెంచుకున్న వాళ్ళు. ఈ లోకంలో నీకు ఎవరో ఒకరు నీ ఆశ తీర్చేస్తారన్నప్పుడు నువ్వు దేవుని మీద లోబడడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ దేవుడే నీ ఆశ అయితే నువ్వు ఖచ్చితంగా లోబడిపోతావు. నీకు ఒక మాట చెప్పనా, మనకు ఆప్షన్ లేదు. దేవుడు ఒక్కడే మన ఆప్షన్. పరలోకానికి ఇంకెవరు తీసుకుని వెళ్ళారు. దయతో ఆయన మీద ఆధారపడడానికి ఇష్టపడాను. ఈ లోకపు స్నేహం మంచిది కాదు, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. God bless you. See you tomorrow.